గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్న సందర్భంగా హార్స్ గ్రౌండ్ ను అక్కడి నుంచి చక్నావాడి దగ్గరలో నిర్మించిన షెడ్డుకు తరలించిన హార్స్ షెడ్డును పరిశీలించిన సిపి. అనంతరం మహిళా పోలీసులకు సెల్ఫ్ డిఫెన్స్ పై ట్రైనింగ్ ను పరిశీలించిన సిపి. ట్రైనింగ్ లో నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ కిట్ ను ప్రదర్శించిన ట్రైనీ మహిళా పోలీసులు. ఉస్మానియా నూతన భవనం నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో తమ పోలీస్ శాఖకు చెందిన బ్లాక్స్ ను తరలిస్తున్నాం. చాలా సంవత్సరాలుగా ఉన్న హార్స్ గ్రౌండ్ ను టెంపరీగా తరలించాము. దీని ప్రత్యేకత మహిళలు ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు వారిని సేఫ్ గా తరలించడానికి ఈ టీం పనిచేస్తోంది. మొదటి టీం 35 మందితో ఈ స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీం ను సిద్ధం చేశాం. నెక్స్ట్ మాకు చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. అయినప్పటికీ ఎలాంటి అపాయం కలగకుండా సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. ఒక వాల్ లాగా ఫామ్ అయిపోయారు సార్. అలానే సేఫెస్ట్ నియర్ గా ఎక్కడ ఉంది అని చెప్పేసి సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళడానికి మూవ్ అవుతా ఉన్నారు సార్. కదులుతూ ఉన్నారు కమాండర్ ఆదేశాల మేరకు. ఇప్పుడు డిస్పాచ్ అయిపోయారు సార్. ఈ బందోబస్తులు వెళ్లే సమయంలో మేము గమనిస్తున్నాము, రోజువారీగా ఎన్నో ధర్నా కార్యక్రమాలు, వేరే ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి సిటీలో. ఇది రాష్ట్ర రాజధాని కనుక ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ ట్యాకిల్ చేస్తూ ఉంటుంది. చెలో సెక్రటేరియట్ అని, లేకపోతే చెలో అసెంబ్లీ టైంలో, ధర్నా చౌక్ దగ్గర, అదే కాకుండా అనేక ప్రాంతాల్లో. అయితే ముఖ్యంగా ఒకటి రెండు ఇన్సిడెంట్స్ మేము చూసాము. ముఖ్యంగా సుల్తాన్ బజార్ లో మెడికల్ డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర జరిగిన సందర్భంలో అప్పుడు అందరం మేము మా మీటింగ్ లో డిస్కస్ చేశాము. చేసిన తర్వాత మన ఒక మహిళ, ఎందుకంటే అప్పుడు ఆరోపణ ఏమొచ్చిందంటే మగ ఆఫీసర్స్ సిబ్బంది వెళ్లి ట్యాకిల్ చేశారు అనే ఆరోపణ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉమెన్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ వాళ్ళు సరి అయిన ట్రైనింగ్ లేకపోవడంతో వాళ్ళు ట్యాకిల్ చేయలేకపోయారు. సో వీరు వెళ్లి అంతరాయం కలిగింది. దానివల్ల కొన్ని ఆరోపణలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చాయి కనుక ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనకు స్పెషల్ ఫోర్స్ ఉండాలి, స్పెషల్లీ ట్రైన్డ్ ఉండాలి. వారికి ఏ విధంగా హ్యాండిల్ చేయాలో, టెక్నిక్స్ ఏంటి, సెల్ఫ్ డిఫెన్స్ లో ఏంటి, లిఫ్టింగ్ లో ఏంటి, ఏం చేయాలనేది వారికి ట్రైనింగ్ ఇస్తే గానీ మనము ఇది అధిగమించలేమని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. డీసీపీ సిఆర్ రక్షిత గారు, అదే కాకుండా కిష్టయ్య, ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా కృషి చేసి ఈరోజు ఈ ఒక స్వాట్ టీమ్, స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్, స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్ అనేది ఒకటి మేము క్రియేట్ చేశాము. స్వాట్ ఇప్పటి నుండి దాని రెఫరెన్స్ అనేది మేము ఎప్పటి నుంచి స్వాట్ టీమ్ పంపించండి అంటే వీరు వెళ్తారు. మీకు కూడా స్వాట్ అనగానే మీరే తొందరగా వెళ్లి ట్యాకిల్ చేసుకోవాలి. ఆర్ఎస్ఐ మోనికా ఆధ్వర్యంలో మరి ఇక్కడ మన ట్రైనర్స్ అందరు కూడా ఉన్నారు. వారి పేర్లు రజనీకాంత్, నవీన్, శ్రీనివాస్, రత్నకుమారి, వీరందరి ఆధ్వర్యంలో మీరు చాలా బాగా ట్రైనింగ్ పొందారు. నాకు తెలుసు మీరు ఫస్ట్ అప్లికేషన్స్ ఎవరున్నా ఇంట్రెస్టెడ్ ఉన్నారని అడిగినప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. నాకు రిపోర్ట్ చేశారు మీ డీసీపీ గారు, సార్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నేనన్నా మళ్ళీ అడగండి, చెప్పండి అంటే మీరు మెల్లమెల్లగా అందరు ముందుకు వచ్చారు. ఈ రోజు చూడండి ఏ విధంగా తయారు, మీరు అందరు ఫైటర్స్ లాగా తయారయ్యారు. సో మీ అందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా దేనికి భయపడొద్దు. ముందు మనం ఒక ముందడుగు వేస్తేనే మనం ఏదైనా సాధించే పరిస్థితుల్లో ఉంటాం. సో మీ అందరికి అభినందన తెలియజేస్తూ ఇక్కడ సిఆర్ ఆఫీసర్స్ అందరికి కూడా, కిషన్ ప్రత్యేకంగా ఈ హార్స్ టేబుల్స్ కట్టేయడం, ఆయన టీం మొత్తం చాలా కృషి చేశారు. ఇదే కాకుండా డాగ్ కెనల్స్ కూడా బాగా కష్టపడి అన్ని టెంపరీ డాగ్ కెనల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా మంచిగా ఈ మూగ జీవులకు మీరు ఎటువంటి కష్టం కాకుండా చూసుకున్నారు. సో థ్యాంక్ యూ. సో దీంతో మీ అందరికి మొత్తం సిఆర్ టీమ్ కి, డీసీపీ రక్షిత మూర్తి గారికి అందరికీ నా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.